ప్రజెంట్ సిచ్యువేషన్ వైపు చూడకు. గతంలో ఎన్నిసార్లు ఆయన నిన్ను విడిపించాడు, ఎన్నిసార్లు నడిపించాడు, తప్పించాడు, కాపాడాడు, హెచ్చించాడు. అది జ్ఞాపకం చేసుకో. అది జ్ఞాపకం చేసుకుంటే ప్రజెంట్ నువ్వు ఉన్న సిచ్యువేషను నీకు దుఃఖాన్ని, బాధను కలిగించదు. అందుకే ఆయన చేసిన మేళ్లను తలపోసుకుంటూ స్తుతించు. 2023లో దేవుడు నీకు ఎన్ని మేళ్లు చేశాడో ఒక లిస్టు రాసుకో. ఎన్ని కీడుల నుండి తప్పించాడో రాసుకో. ఎన్నిసార్లు నేను స్వస్థపరిచాడో రాసుకో. ఏమేమి నీ జీవితంలో నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా జరిగించారో అవన్నీ రాసుకో. కూర్చొని స్తుతి చెల్లించు. అలా చెల్లించడం ద్వారా ప్రజెంట్ నీకున్న ఇబ్బందులు, నీకున్న కీడులు తొలగిపోతాయి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన చేసిన మేళ్లకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో ప్రజెంట్ నీకున్న కీడులు ఆటోమేటిక్ గా తొలగిపోతాయి. స్థుతిలో గొప్ప శక్తి ఉంది. స్థుతి నీ స్థితిని మార్చివేస్తుంది. స్థుతి నీ స్థితిని ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్తుంది. అందుకు ఎక్కువగా స్తుతించు. నీ కష్టాలలో స్తుతించు, నష్టాలలో స్తుతించు, నీ దుఃఖంలో కూడా స్తుతించు. నువ్వు ఎంతైతే స్తుతిస్తావో అంతంతగా నీ జీవితంలో అపజయాలన్నీ మటుమాయమైపోతాయి. హల్లెలూయా.